సాధారణంగా ప్రతి దేశం కూడా కొన్ని వస్తువులను ఎగుమతి చేస్తుంది, కొన్ని వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. ఇది కామన్గా జరిగేటువంటిది, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. ఇప్పుడు మనం దైనందిన జీవితంలో అంటే మనం రెగ్యులర్గా మన లైఫ్లో వాడేటువంటి ఎన్నో వస్తువుల్లో ఇంపోర్ట్ చేసుకునే వస్తువులు చాలా ఉంటాయి. చాలా అంటే చాలా. సో మనం వాడే పేస్టు బ్రష్ల దగ్గర నుంచి నైట్ పడుకునే బెడ్ మీద వేసే బెడ్షీట్ల వరకు చాలా వరకు అన్నీ మనం ఇండియాలోనే తయారవుతాయి అనుకుంటాం. లేదు, చాలా వరకు ఫారిన్ నుంచి ఇంపోర్ట్ అయ్యేవే ఉంటాయి. కాస్మెటిక్స్ కావచ్చు, లేదంటే ప్యాకేజ్డ్ ఫుడ్స్ కావచ్చు, టాయ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా. సో అలాగే ఇతర దేశాలకు కూడా మనం కొన్నింటిని ఎక్స్పోర్ట్ చేస్తాం. ఫుడ్ రిలేటెడ్ కావచ్చు, ఇలాంటివి. మ్యాంగోస్ ఇక్కడి నుంచే ఎక్స్పోర్ట్ అవుతాయి, రైస్ ఇక్కడి నుంచే ఎక్స్పోర్ట్ అవుతాయి. ప్రపంచ దేశాలకు ఎగుమతి అయ్యేటువంటి రైస్లో ఎక్కువ శాతం ఇండియా నుంచే ఎక్స్పోర్ట్ అవుతుంది. అలాగే కొన్ని దేశాలకు మనం గోధుమలను ఎక్స్పోర్ట్ చేస్తాం, కొన్ని దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇలా చాలా ఉంటాయి. బొగ్గు మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అలానే కొన్ని మెడిసిన్స్కి సంబంధించినటువంటి రా మెటీరియల్. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా ఇండస్ట్రీ భారత్. ప్రపంచంలో ఎక్కడ ఏ మెడిసిన్ ఉన్నా కూడా దాని తయారీ ఇండియాలోనే దాదాపుగా జరుగుతుంది. 80% ఇండియాలోనే మెడిసిన్స్ తయారవుతాయి. సో ఇక్కడి నుంచే ఫార్మా కంపెనీస్ ఇతర దేశాలకు పంపిస్తూ ఉంటాయి. అలానే ఇంకొన్ని సర్ఫ్స్, డిటర్జెంట్స్, సోప్స్, ఇలాంటి ఏవైనా సరే అంటే పేర్లు వేరుగా మార్చి అమ్మేటువంటి ఉండొచ్చు. సో అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఇక్కడ ఒక XYZ ఒక డిటర్జెంట్ పేరు తీసుకుంటే అదే సంస్థ ఫారెన్లో తమ డిటర్జెంట్ పేరుని ABCగా పెట్టి అమ్ముకుంటూ ఉండొచ్చు. బట్ సంస్థ ఒక్కటే, ఎక్స్పోర్ట్ మాత్రమే జరుగుతుంది ఇక్కడ. అది గుర్తించాలి. సో ఈ సోదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ప్రపంచ దేశాలకు అత్యధికంగా చాలామందికి తెలుసు సాస్ అంటే చాలామందికి తెలుస్తుంది టమాటో సాస్ లేదా టమాటో కెచప్. సో ఇవన్నీ ఎలా తయారవుతాయి? టమాటాల నుంచే తయారవుతాయి. మనం చింపుకుని పిండుకుని తింటుంటాం కదా, ఫ్రెంచ్ ఫ్రైస్ అని, బర్గర్స్ అని, పిజ్జాస్ అని, ఇలాంటి వాటిల్లో. అలాగే నూడిల్స్లో పోసుకుని పిల్లలు తింటుంటారు కదా. సో ఈ టమాటా కెచప్ లేదా టమాటా సాస్కి ఉపయోగించేది టమాటా రా మెటీరియల్ అదే. సో ప్రపంచ దేశాలకి అత్యధికంగా ఎగుమతి అయ్యేది ఎక్కడి నుంచి అంటే భారత్ నుంచే. అది కూడా భారత్లో ఎక్కడి నుంచి అంటే కర్ణాటక స్టేట్లో ఉన్నటువంటి కోలార్ నుంచి అత్యధికంగా ఎగుమతి అవుతుంది. ఎంత ఎగుమతి అవుతుంది అంటే ఒక్క జూన్ నెలలోనే 800 నుంచి 900 టన్నులకు పైగా ఒక రోజుకి ఎగుమతి చేస్తారు. ఒక్క రోజుకి నేను చెప్తుంది. అంటే ఎంత భారీ స్థాయిలో టమాటా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది అనేది మీరు ఊహించుకోవచ్చు. ఒక రోజుకి 800 నుంచి 900 టన్నులు ఒక్కొక్క నెలలో వెళ్తూ ఉంటాయి ఒక రోజుకి. అంటే యూ కెన్ అండర్స్టాండ్ అండ్ యూ కెన్ ఇమాజిన్ అతి పెద్ద టమాటా మార్కెట్ ఇదే. సో ఇక్కడి నుంచి పాకిస్తాన్కి ఎగుమతి అయ్యే టమాటాని పూర్తిగా నిలిపివేస్తున్నాము అని చెప్పి కోలార్కి చెందినటువంటి వ్యాపారులు నిన్న ప్రకటించడం జరిగింది. దీనికి గల కారణాలు ఏంటి అంటే పహల్గామ్ ఉగ్రదాడిలో టూరిస్టులని టార్గెట్ చేసుకుని అత్యంత పాశవికంగా నరమేధాన్ని సృష్టించినటువంటి ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నటువంటి పాకిస్తాన్కి మేము ఇక నుంచి టమాటోలు ఎగుమతి చెయ్యము. సో ఇక్కడి నుంచే పాకిస్తాన్ మొత్తానికి భారీ స్థాయిలో టమాటాలు ఎక్స్పోర్ట్ అవుతాయి. సో వీటన్నింటినీ నిలిపివేస్తున్నాము. ఇక పాకిస్తాన్కి ఎటువంటి ఒక్క టమాటో కూడా, ఒక కేజీ కాదు, ఒక టమాటో కూడా మేము ఇవ్వం అని చెప్పి తేల్చి చెప్పేశారు. దీనివల్ల భారీ స్థాయిలో నష్టం వస్తుంది కదా అంటే ఎంత నష్టం వచ్చినా మేము భరించడానికి సిద్ధమే, కానీ అటువంటి దేశానికి మేము ఎక్స్పోర్ట్స్ చెయ్యం అని చెప్పి వ్యాపారులు ఒకటే మాట మీద నిలబడటం అనేది భారతదేశానికి వాళ్ళు ఇస్తున్నటువంటి గౌరవం ఏ స్థాయిలో ఉంది అనేది అర్థమవుతున్నటువంటి అంశం.